ఒక వ్యక్తి పెద్ద చెట్టు నుంచి త్రాగిన ద్రావణం తాగాడు. తరువాతే అతని మోకాలిమీద పూలు, చెట్లు లాంటి వృక్షాలు ఎదటముదురు. ఈ దృశ్యం చూసి వోల్ఫ్ గారు భయాందోళనకు గురయ్యాడు. ఆయన వెంటనే ఆ వృక్షాలను తీయడానికి ప్రయత్నించాడు. కాని ఎంత తీయగానూ ఆ వృక్షాలు తగ్గలేదు. కొద్ది సమయంతో అతని మొత్తం శరీరం పూలతో, చెట్లతో నిండిపోయింది. ఆ పరిస్థితిలో అతను శక్తిగారితో కలసి ఒకటిగా మారిపోయాడు. ఇదివరకు వోల్ఫ్ గారు ఒక కేన్సర్ స్పెషలిస్ట్. అతని భార్యకు అకస్మాత్తుగా అరుదైన కేన్సర్ వచ్చింది. ఆమె ఆరోగ్యం ద్రుతంగా పడిపోతుండగా ఆమె కోసం చికిత్స పద్ధతులు వెతకడానికి వోల్ఫ్ గారు తన పరిశోధనా బృందాన్ని ఏర్పాటు చేశాడు. తక్కువ కాలంలోనే తన భార్యకు కొంత ఉపశమనం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు వీళ్లు మేడ పైకెక్కి కాస్త రిలాక్స్ అవుతున్నారు. తన ప్రయోగాల్లో మంచి ఫలితాలు వస్తాయని భార్యకు తెలియజేశాడు. వోల్ఫ్ గారు ఒక ప్రయోగం చేపట్టాడు. ఒక కోతికి వృక్షం నుండి తీసుకున్న అత్యంత ముఖ్యమైన సారాన్ని వాటి మెదడులో జతచేశాడు. ప్రయోగ ఫలితాలు సానుకూలంగా ఉండటంతో చాలా ఉత్సాహంగా ఇంటికి తిరిగాడు. కాని భార్య ఆరోగ్యం మరింత క్షీణించిపోయింది. త్వరగా సర్జరీ నిర్వహించి తాత్కాలికంగా ప్రాణాన్ని రక్షించగలిగాడు. కాని ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మరిన్ని మందుల కోసం అనేక పరిశోధనలు చేశాడు. అయినా భార్యకు వ్యాధి మళ్లీ వ్యాపించింది. ఆ సమయంలో వోల్ఫ్ గారు ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె హృదయం యొక్క ముద్దుతో పాటు మెల్లగా తగ్గిపోతుంది. మరిన్ని రోజులుండకముందే ఆమె మరణించబోతోంది. ఆ సమయంలో వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించారు. వోల్ఫ్ గారికి దురదృష్టం మొదలైపోయింది. ఆ మధ్య తన సెక్రటరీ వచ్చి ప్రయోగం విజయవంతమైందని చెప్పింది. వోల్ఫ్ గారు వెంటనే ప్రయోగశాలకి వెళ్లి ఆ సారాన్ని భార్యకు ఇంజెక్షన్ చేయాలనుకున్నాడు. కాని తిరిగి వచ్చి చూసినప్పుడు భార్య మరణించిపోయిందని తెలిసింది. వోల్ఫ్ గారు తీవ్రంగా వైద్యులనించారు. తరువాత తన భార్యను జాగరూకంగా మళ్లీ లేవదీయాలని ప్రయత్నించాడు. కాని ఆమె మాత్రం శాశ్వతంగా వెళ్లిపోయింది. ఆ సంఘటన తరువాత వోల్ఫ్ గారు వైద్య రంగాన్ని పూర్తిగా